గైస్, ఈరోజు అది ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో మీరు కూడా నాతో చూడండి. సారీ, గిన్నెలో ఆయిల్ పోసుకోవడం నేను చూపించలేదు. సో మనం బౌల్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, తగినంత మిర్చి, తగినంత ఆనియన్స్ వేసుకొని గోలే వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. గోలినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆ ఆలుగడ్డని గోలినాక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత కలబెట్టాలి. తగినంత ఉప్పు, వేసుకొని కలబెట్టుకోవాలి. ఆలుగడ్డలు ఉడకాలి. ఉడికినాక కొంచెం తగినంత అల్లం, తగినంత పసుపు, వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోకండి, మొత్తం పసుపు ఉంటుంది. సో కొంచెం వేసుకొని తగినంత చాలు. ఆ తర్వాత కలబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే మీరు ఒక 4 స్పూన్స్ వేసుకోండి. తర్వాత కలబెట్టాలి. కాసేపు సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్కు. ఆలు ఫ్రై రెడీ. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోవాలంటే చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.